హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయితే అయిపోయింది వీడియోస్ పెట్టి, చాలా అంటే చాలా డేస్. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు వీడియోస్ చేసిందే లేదు. హెల్త్ బాగాలేదు, అందుకోసం చేయలేదు. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదండి, గురువారం తీసిన వీడియో. అయితే డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఉదయం అయితే 5కి వెళ్ళేస్తారు మా పిల్లలు. రోజు చాలా వీడియోలో చూసే ఉంటారు కదా. నా ఫస్ట్ అయితే నా చిన్న పాప అయితే లేస్తేనే పెద్ద పాపను కూడా లేపేస్తుంది అనమాట. తను లేచిన తర్వాత వాళ్ళ నాన్న లేస్తాడు. అందరికంటే ఫస్ట్ లేచేది నేనేనండి. అసలు నా చిన్న పాప నిద్ర పోనిస్తేనే కదా నైట్ 10 సార్లు అయితే ఖచ్చితంగా లేపుతుంది పాల కోసం. ఆ నిద్ర పట్టేలోపు మళ్ళీ లేస్తుంది. ఏం చేస్తాం, చిన్నపిల్లలతో ఖచ్చితంగా తప్ప మనకి ఈ తిప్పలు. వాళ్ళు ఎదిగేదాకేలేండి ఈ తిప్పలు. మా పెద్ద పాప అయితే చూసారా ఫేస్ ఎలా పెడుతుంది. ఉదయం 6 అయితే అలా అవుతుంది. నేనైతే వాకిలు తుడవడానికి అయితే వచ్చేసి తుడుస్తున్నాను. అసలు మంచుకైతే బయటికే రాబుద్ది కావట్లేదు, కానీ మనకైతే తప్పవు కదా. మన వాకిలు మనమే తుడుచుకోవాలి, మన ముగ్గు మనమే పెట్టుకోవాలి అంటారు కదా పెద్దవాళ్ళు. పక్క వాళ్ళు వచ్చి అయితే మన వాకిలు అయితే తుడవరు కదా. సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఫస్ట్ వాకిలతోనే, ఎవరికైనా డే అనేది వాకిలతోనే స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ చిన్నపిల్లలతోటి, వాళ్ళతో తీరిక అయిన తర్వాత వాకిలు తుడుచుకోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి, వంటలు చేసుకోవాలి. ఇవే కదా తప్పవు, అంతేనండి ఎవరికైనా కానీ. నేనైతే వాకిలు తుడుస్తున్నాను. ఆ లోపు మా చిన్న పాప అయితే లేచి మెట్ల వరకు అయితే వచ్చేసింది పాక్కుంటూ. వాళ్ళ నాన్నేమో పడుకున్నారు. తను చూడలేదన్నమాట. మళ్ళీ తనని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు అప్పచెప్పి వచ్చి మళ్ళీ వాకలైతే ఊకుతున్నాను. స్పీడ్ మోషన్ పెట్టాను కాబట్టి అట్లా కనిపిస్తుంది, కానీ స్లోగానే ఊకుతారు. అందరికీ తెలిసిందే వీడియో చేసే వాళ్ళందరికీ. అవి మా బంతి చెట్లు, అవన్నీ జనవరి 1కి అయితే గుమ్మానికైతే కట్టాలని నేను చాలా వరకు ట్రై చేస్తున్నా. పిల్లల దగ్గర నుంచి చాలా వరకు అయితే కాపాడుతున్నానండి ఆ బంతిపూ చెట్లని. ఏం చేస్తాం, ఎంత చూసినా కానీ ఏ ఒక పూలు కోస్తూనే ఉంటారు. మా దగ్గర అసలే పిల్లల సంతానం చాలా ఎక్కువ, చాలామంది పిల్లలు ఉన్నారు. బయట వాళ్ళు కూడా వస్తారు ఆడుకోవడానికి మా ఇంటికి. ఇది వచ్చి మనీ ప్లాంట్ చెట్టు. నేనైతే వేసుకొని ఒక 1 మంత్ అవుతుంది. ఒక్క ఆకు మాత్రమే వచ్చింది అంతే. ఇవి వచ్చేసి మా ఇంటి ముందు గార్డెన్, మా చిన్ని గార్డెన్ అనమాట. ఎప్పటికీ చూస్తూనే ఉంటాను. ఇంతకుముందు కూడా చూపించాను తొలిపరిచమని. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వీడియో అయితే చూసేయండి మన ఛానల్లో. మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్స్ని వచ్చి అయితే మేము చాలా కాపాడుతున్నాం. మా ఇంటి ముందు ఎంత అందంగా అనిపిస్తున్నాయంటే చాలా బాగున్నాయి. మొన్ననే మా అమ్మమ్మ మాకు సండే ఇక్కడ సంత అనేది జరుగుతుంది మా ఊరిలో చెర్లలో, తీసుకొచ్చిందనమాట చామంతి పూలు. మా చిన్నిగాడు చూసారా, నేను లోపలికి వచ్చాను. లోపలంతా కూడా చీకటిగానే ఉంది, ఎందుకంటే 6 అవుతుంది టైము. 6 అప్పుడే నేను తీసుకుంటున్నాను వీడియోస్. బియ్యం పెడదామని చేటలో పోసి అలా వెళ్ళాను లేదా. నా చిన్నపిల్లలు వచ్చేసి చూసారా బియ్యం మొత్తం ఎలా పారబోసిందో. అస్సలు ఏమాత్రం కూడా కుదురుగా ఉండదు. నన్ను అయితే అసలు పనులే చేసుకొనివ్వదు కొంచెం కూడా అసలు. మా అమ్మమ్మ కూడా ఉంది, కానీ తనకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికాడ అయితే ఉంది. ఉదయాన్నే వస్తుంది, పిల్లల దగ్గరకు వచ్చి కొంచెం ఆడుకుంటుంది, ఇక్కడే ఉంటుంది, మళ్ళీ సాయంత్రం వెళ్తుంది. మాకైతే కిచెన్ అంటూ ఏం లేదు, ఒక పెద్ద హాలు. యువతల గదిలో మేము, అవతల గదిలో మా పెద్ద మామ వాళ్ళు ఉంటారు. అంటే నాకు వరుసగా మామ అవుతారు ఇద్దరు కూడా. మీకు చాలాసార్లు చెప్పాను మామ అని. ఒకే ఇంట్లో ఉంటాం కానీ వాళ్ళ వంట వాళ్ళదే, మా వంట మాదే. వాళ్ళ కిచెన్ వాళ్ళదే, మా కిచెన్ మాదే. అలా సపరేట్గానే ఉంటాము కానీ కలిసే ఉంటాము. అలా వేరు బంధాలు ఏమి ఉండవు. చిన్న పాప చూసారా, అస్సలు ఏ మాత్రం కూడా నన్ను కొంచెం కూడా పని చేసుకొని ఇవ్వదు. నేను తుక్కెత్తుతా అంటే తను గెలుగుతాంది. ఇప్పటికి 2 టైమ్స్ కూడా అట్లానే చేసింది. ఏం చేస్తాం, పిల్లలతో తప్పదు కదా. ఇంకా తనని ఆడించుకుంటేనే నా పని నేనైతే చేసుకుంటాను, పని చేసుకుంటాను, తింటాను, పడుకుంటాను. అన్నీ చిన్న పాపతోనే సరిపోతుంది నాకైతే. ఎత్తుకునే వాళ్ళు లేరని కాదు, ఉన్నారు. పాపను ఎత్తుకునేది అయితే చూసుకునేది అయితే మాత్రం మా అమ్మమ్మనే. తన అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ అని అనుకోవద్దు. మా అమ్మమ్మ అంటే చెప్పాను కదా, మా అమ్మమ్మ వరుసకి మామ అని అట్లా అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు సరిగ్గా చెప్పడం కూడా రాదు వరుసలు. ఇంకా డే మార్నింగ్ అయితే వేడి నీళ్ళు అయితే నేను ఖచ్చితంగా పెడతానండి. నేను తాగుతాను, పిల్లలకు కూడా ఇస్తాను, మా మామకు కూడా ఇస్తాను. వేడి నీళ్ళు తాగడం వల్ల కిడ్నీలు అనేవి క్లీన్ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ ఏమైనా కూడా రాకుండా ఉంటాయి. పాల డబ్బా చూసారా, మేము డైలీ ఒక పావు అయితే తీసుకుంటాము పాలు. అంటే 1/2 లీటర్లో సగం. అవి పిల్లలు తాగడానికైతే అవుతుంది, పిల్లల కోసం తీసుకుంటున్నాము. ఇద్దరు తాగుతారనమాట, ఉదయం సాయంత్రం కూడా. అవి అయితే సరిపోతున్నాయి. 1/2 లీటర్ పోయమని అడిగాం కానీ పోయలేదు. మా మామ, మా పెద్ద పాప ఇద్దరు అయితే బ్రష్ అయితే కడుగుతున్నారు. వాళ్ళకి తెలియదు ఈ క్లిప్ తీసినట్టు, కిటికీలోంచి అయితే తీసాను అనమాట. తర్వాత చిన్న పాపకు వచ్చేసి పాలు అయితే తాపిస్తున్నాను. ఏ మాత్రం కూడా తనకి పాలంటే చాలా ఇష్టంగానే తాగుతుంది. ఏదో ఒక్కసారి అయితేనే తాగదు. ఇద్దరు కూడా తాగుతారు, పెద్ద పాప చిన్న పాప కూడా.
మా పాపకి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే, నంజు ఇవ్వకపోతే అసలు తాగను కూడా తాగనుంటుంది, బలవంతంగా దాపించాల్సి వస్తుంది అనమాట. నేను కొత్తగా అయితే డ్రెస్సులు అయితే తీసుకున్నాను, అవి అయితే మిషన్ మీద ఇచ్చాను, అవి మీకు కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. టాప్స్ అయితే డైలీ యూస్కి తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా అవి తీసుకొచ్చాక షేర్ అయితే చేస్తాను. కానీ మిషన్ మీద ఇవ్వడం అంటే జస్ట్ సైజు లాగడం, చాలా ఫుల్ హ్యాండ్స్, కానీ నేను కొంచెం చిన్న బుట్ట గుట్టమని ఇచ్చాను. రేట్స్ అయితే చాలానే ఉంటాయండి, మనం సొంతంగా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. నా నెక్స్ట్ స్టెప్ అదే, నేనైతే మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆడపిల్లలు ఉన్నందుకే ఖచ్చితంగా నేర్చుకోవాలండి. నాకు అసలే 2 ఆడపిల్లలే కదా, నా బుజ్జి తల్లులకి గౌన్లు కానీ డ్రెస్సెస్ కానీ నేనే కుట్టాలని నాకైతే చిన్న ఆశ అయితే ఉంది. నేనైతే నేర్చుకునేటప్పుడు అన్ని వీడియోస్ కూడా మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను. మా పాపలు అయితే 2 అయితే తాగేస్తున్నారు పాలు. మా చిన్న పాప చూసారా, తనకు ఒక జంతికి ఇస్తే దాన్ని ఒక్కటే నాంచుకుంటూ తింటుంది చాలాసేపు. కానీ నానిన తర్వాత అయితే తీసేస్తాను, ఎందుకంటే సడన్గా మింగేస్తుంది అని భయం. అదే మా అమ్మమ్మ ఉంటే అసలు ముందు ఇవ్వనివ్వదు కూడా, ఎక్కడ మింగేస్తుందో అనేది చాలా భయం. ఈ దుప్పట్లు అయితే మా అమ్మమ్మ ఊర్లోకి వచ్చారని తీసుకుంది, చాలా బాగున్నాయి, జస్ట్ చూపిద్దామని చెప్పి వీడియో క్లిప్ అయితే తీశాను. చాలా బాగున్నాయి. 1000 రూపాయలకి 4 ఇచ్చారు, బాగున్నాయి. వాటర్ జ్యూస్ నేనైతే పట్టానని అస్సలు అనుకోవద్దు, నేనైతే వంట చేస్తుంటే నా మామ అయితే పడతాడు వాటర్ అయితే, నీళ్ళు బిందెలు కానీ తనే పడతారు, నీళ్ళు గోళాలలో మేము పడతాం, కుదిరితే ఒక్కోసారి మా పెద్ద మామ పడతారు. అంటే నీళ్ళు వచ్చే టైంని బట్టి ఎవరు చూస్తే వాళ్ళు పడతాం ఇంట్లో. బంతిపూలు చూసారా ఎంత బాగున్నాయో, జనవరి 1కి అయితే ఇంటి ముందు అయితే కట్టేస్తాను. ఇంటి ముందు ఫ్లవర్స్ వేసుకోవాలన్నా, ఎన్నో పెంచాలన్నా కానీ చాలా ఇష్టం అండి. పిల్లల వల్ల అయితే అసలు అవ్వట్లేదు. మా పిల్లలు కొంచెం పెద్ద పెరగంగానే ఇంకా మంచిగా చేస్తాను ఖచ్చితంగా. చూసారా, బంతి తీగ పైన వేశారు మా వాళ్ళు పైపు తీసుకొచ్చి. టీ అయితే తాగుతున్నా కానీ నన్ను అసలు నా చిన్నపిల్ల అయితే అసలు తాగనివ్వదు కూడా. నేను తాగుతున్న లోపు చూసారు ఎంత అలా చేస్తుందో, ఆ లోపు కిందకైతే గుద్దుకోవడం అంటే మరీ ఎక్కువ కదా, జస్ట్ చిన్నగా తగిలిందనమాట యువతల గడపకి. నన్ను టీ కూడా తాగనియట్లేదు. చూసారా నా చిన్న పాప, ఏమన్నా తాగేటప్పుడు తినేటప్పుడు మాత్రమే ఇలా అయితే చేస్తారు. ఏం చేస్తాం, బుజ్జగించేసరి నా టీ అయితే చల్లారిపోయింది. అప్ప ఏం చేస్తామండి, తప్పదు కదా. ఫోన్ పెట్టడం పాపం, పిల్లలైతే అందరూ నా ఫోన్ ముందే కూర్చుంటారు. చూసారా, పెద్ద పాప అయితే పాపకు చూసారా స్టిక్కర్ అయితే పెట్టి ఎంత ఆనందపడుతున్నారో. పిల్లల ఆనందాలు వేరు కదా, వాళ్ళ ఆటలు. ఇంకా నేనైతే చూసారా టీ తాగుతున్నాను, కానీ ఆ లోపు అయితే టీ చల్లారిపోయింది. తప్పదు కదా, మన పిల్లల్ని ముందు చూసుకోవాలి, మనం తర్వాత తినాలి, తాగాలి, పండుకోవాలి, తప్పదు చిన్నపిల్లలతోటి. మా వాళ్ళు అయితే కొంతమంది చాలా బాగా నవ్వుతున్నారండి. నేనైతే వీడియోస్ తీసుకుంటుంటే నవ్వితే నవ్వుకోనియండి, మనమైతే ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. వాళ్ళ నవ్వలే నాకు శుభం అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు నవ్వే కొద్దీ నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు హెల్త్ బాగాలేక వీడియోస్ చేయలేకపోయాను తప్ప వేరే కారణాలు ఏమీ లేవు. నేనైతే వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. ఒక డే ఆగాను, ఇంకో డే అయితే ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది. మా చిన్న పాప చూసారు, ఈ మధ్య అయితే నుంచొని డామ్మున పడుతుంది, నడవాలని ట్రై చేస్తుంది. చాలామందిని చూశానండి, ఏదన్నా మంచి చేస్తున్నామంటే ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేరండి, దాన్ని చెడగొట్టాలని చూసే వాళ్ళే చాలామంది ఎక్కువ. అందుకని నలుగురికి చెప్పుకునే కంటే మనం మన ఇంట్లో వాళ్ళకి మెయిన్గా మన భర్త ఏమనుకుంటున్నారు అనేది మనకు ముఖ్యం. తన సపోర్ట్ ఉన్నంత వరకు నేనైతే ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. మన వీడియోస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి. చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. చూసారా, స్వెటర్ అయితే అస్సలు ఇప్పనీయట్లేదు. ఉదయం లేస్తే చాలు ఆ స్వెటర్ తీసేదాకా లాక్కుంటూనే ఉంటుంది. మంచు పడుతుందని చెప్పి మనమైతే కేరింగ్ చేస్తాం, వాళ్ళకైతే అసలు స్వెటర్ అవసరమే లేదు. ఏమో చలనిపించదేమో అసలు. నైట్ టైం కూడా నేనైతే స్వెటర్ వేసి దుప్పటి కప్పినా కానీ ఆ స్వెటర్ ఇప్పేదాకా ఏడుస్తుంది. ఇంకా తలకైతే అట్లా మఫ్లర్ ఒకటి కట్టేసి వదిలేస్తాను, పడుకుంటుంది. కనీసం దుప్పటి కూడా కప్పనియదండి అసలు. ఎందుకో అలా పిల్లలకి చలి పెట్టదో ఏమో, నాకైతే ఏం అర్థం కాదు. నేనైతే 2 దుప్పట్లు కప్పుకొని అయితే పడుకుంటా. తనైతే మెలకు వచ్చినప్పుడైతే నన్ను లేస్తుంది, పాలు తాగుతుంది, పడుకుంటుంది. తనకు వచ్చేసి ఇప్పుడు 11 months అయితే వచ్చాయి. ఇప్పుడైతే మేమైతే మొక్కు తీయాలని అనుకుంటున్నాము, గుండు అనమాట. కొన్ని రోజుల్లో గుండు వీడియో కూడా వచ్చేస్తుంది మన దాంట్లో. పూలు అయితే చూసారా, చాలా పెద్ద చెట్టే, చిన్న పూలు అయితే ఉంటాయి. ఈ పూల పేరు అయితే నాకైతే తెలియదు, నేను మా అమ్మమ్మని అడిగైతే ఖచ్చితంగా చెప్తాను. అవి గుత్తులుగా కాస్తాయి, పేరు ఏమో నాకు తెలియదు. ఇంకా పాప అయితే ఆడుకుంటుంది. ఈలోపు నేనైతే అన్నం అయితే పెట్టుకొని తిందామని అయితే రెడీ చేసుకున్నాను. కానీ పెట్టుకున్నామనే కానీ మనల్ని ఎక్కడ తినిస్తారండి. ఇలా తినేటప్పుడు కానీ ఎవరైనా పట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అమ్మమ్మ ఉంటే ఖచ్చితంగా పట్టుకునేదే, కానీ అమ్మమ్మ లేదు. పాప అయితే ఆడుకుంటుంది, ఇంకా తను ఆడుకుంటుందని చెప్పి నేనైతే తినేస్తున్నాను.
అన్నం మిగిలిపోయిన అన్నం అయితే మేమైతే వేస్ట్ అయితే చేయం. అన్నం మొత్తం కూర కలిపేసేసి కుక్కలకైతే వేస్తాము. మా ఇంటికాడ 2-3 కుక్కలు అయితే ఉంటాయి, చాలానే వస్తాయి కూడా వాటికి సంబంధించి ఆడ కుక్కలు మా కుక్కలు ఉంటాయి అన్నమాట. ఇంక నేనైతే బట్టలు నానబెట్టేస్తున్నాను, బట్టలు ఉతుకుదామని చెప్పి. అన్ని పిల్లలే ప్రతిరోజు ఉతకపోతే చాలా బట్టలు అయితే ఉండిపోతాయి. నాకైతే ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవాలని ఉంది. హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది కదండి. మంచిగా ఉన్నప్పుడు అయితే చేతితోనే ఉతుక్కుంటాను. ఇంకా మిగిలిపోయిన గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. నేనైతే ఎండ వచ్చిన తర్వాత గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. ఉదయాన్నే అయితే కడగట్లేదు అసలు. ఆ చల్లని నీళ్ళకి అసలు చేతుల్లో పెట్టబుద్ధి కావట్లేదు. ఎక్స్ట్రా గిన్నెలు ఉన్నాయి కాబట్టి అందులో అయితే వంట చేస్తున్నాను. మనకు తెలియదండి, పెళ్ళయ్యేంత వరకు ఇంత పని ఉంటుందా, ఇంత చేయాలా అని అమ్మలు చేసి పెడుతుంటే ఏం అర్థం కాదు. ఒక్కసారి మనకు పెళ్ళి అయితే తెలుస్తుంది ఎన్ని బాధలు ఉంటాయో. అందుకనే చెప్తున్నాను, అందుకనే పెళ్ళి కాకముందే అన్నీ నేర్చేసుకోండి. అన్నీ నేర్చుకుంటే మనకి పెళ్ళైన తర్వాత మన అత్తవారింట్లో చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ముందుగా ఏమీ నేర్చుకోకుండా ఏమీ చేయకుండా వచ్చి ఇక్కడ ఉన్నామంటే మాత్రం మనకి ఎవరు చేసి పెట్టరు. మన పని మనమే చేసుకోవాలి. కాబట్టి నేనైతే అన్నీ నేర్చుకునే ఉన్నాను కాబట్టి పర్వాలేదు. నాకైతే చెప్పాను కదా, చేపల కర్రీ అయితే రాదు. పెళ్ళైన తర్వాత మా మామనే నాకు నేర్పించారని. అదొక్కటి తప్ప ప్రతి ఒక్కటి నాకు వచ్చు. ఇంకా పచ్చళ్ళు కూడా పెట్టడం నేర్చుకోవాలి. ఈ మధ్యనే అర్థమైంది, మనం ఒక ఇంటికి వెళ్ళి అయితే పచ్చళ్ళు అయితే అడుక్కోం కదా, మన పచ్చడి మనమే పెట్టుకోవాలని. నేనైతే దాని మీద టార్గెట్ అయితే చేస్తాను. ఈ సమ్మర్ వచ్చే టైంలో, సమ్మర్కి నేను ఊరుగా పెట్టేది ఎట్లానో ఖచ్చితంగా చూసి నేను కూడా ట్రై చేస్తాను అనమాట. ఇంకా మొత్తానికైతే మన గిన్నెలు అయితే అయిపోతున్నాయి. ఈలోపు చాలానే జరుగుతూనే ఉంటాయి. నా చిన్న పాప పడుకుంది, తను లేవడమే కొంచెం పడుకుంది కాబట్టి పనులు జరుగుతున్నాయి. తను మెలకుగా ఉంటే అయితే ఏ పని జరగదు. నేను చేసే పనిలోకి ప్రతి ఒక్క దాంట్లో దూరుతుంది. తినటం వరకు అయితే ఓకే, కానీ పనుల వల్ల మాత్రానికి తను పడుకున్నాకే చేసుకుంటాను. ప్రతి ఒక్క తల్లి కూడా అట్లానే చేస్తుంది. మెలకుగా ఉన్నప్పుడు ఎవరు చేయలేరు. ఇంకా 12 మంత్స్ కాబట్టి ఇంకో 6 మంత్స్కి సంవత్సరంన్నర అయితే తను కొంచెం ఆడుకుంటుంది కాబట్టి ఏ పనన్నా ఈజీగా చేసుకోగలుగుతాను నేను. ఇప్పుడైతే కుదరడం లేదు. అసలు తన వల్ల కూడా చాలా వీడియోస్ అయితే తీయడం లేదు. తన నైట్ టైం రగడం, ఏడవడం, నీరసం ఇవన్నీ కూడా చాలానే జరుగుతున్నాయి. రీసెంట్గా నాకైతే కందిరీగ కుట్టింది. కన్ను చాలా వాచిపోయింది. ఏం చేస్తామంటే ఆ కందిరీగ చాలా పెయిన్ వచ్చింది. అసలు ఒక 10 days దాకా కూడా పెయిన్ అనేది పోలేదు. వాపు ఒక 5 days ఉండింది. దానివల్ల కూడా సగం వీడియోస్ పెట్టలేదేమో నేను, నాకు తెలిసినంత వరకు. మన ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. చెప్పాను కదండి, వన్ డే ఆగైనా వన్ డే అయితే ఖచ్చితంగా వస్తాయి. గిన్నెలు ఎంత క్లీన్గా కడుక్కోవాలంటే ఆ గిన్నెలు కడగడం ఒక కళనే చెప్పాలి. నాకైతే అన్ని పనులలో కూడా నీళ్లు పట్టడం అంటే చాలా చిరాకు. నీళ్లు అస్సలు పట్టబుద్ధి కాదు. ఒక్కొక్కరికి పని ఉంటుంది కదా ఇంటి పనులలో. మీకైతే ఎలాంటి పని ఇష్టం ఉండదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కానీ నీళ్ళు పడతాం, కానీ అది వేస్తే అస్సలు నచ్చదు. మా వారు ఉంటే మాత్రం తనకే చెప్పేస్తా, అమ్మమ్మ ఉంటే అమ్మమ్మకి చెప్తా, పిల్లలు ఉంటే పిల్లలకి చెప్తా, ఎవరు లేనప్పుడైతే నేను పడతానమాట. అలా అనమాట. అమ్మకైతే బట్టలు ఉతుకోవడం అస్సలు నచ్చదు. చాలా బోరింగ్ అనిపిస్తుంది. మా అమ్మకైతే ఉతుకుతూ ఉంటుంది. మళ్ళీ మా అమ్మమ్మకేమో వంట చేయడం నచ్చదు. ఏ పనైనా చేస్తుంది కానీ వంట అయితే అస్సలు ముట్టుకోదు. చేయలేదని కాదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అట్లాగనమాట. ఎన్ని పనులు ఇష్టం ఉన్నా లేకపోయినా మన పని మాత్రం మనం చేసుకుంటూ పోవాలి, తప్పదు. మా మామ వచ్చేసి మేస్త్రి, తను మేస్త్రి వర్క్ చేస్తారు. ప్రతి ఒక్క ఇల్లు కడతాడు, గోడలు కానీ ప్లాస్టింగ్ కానీ ఇల్లు అయితే లేపేస్తారు. ఇంకంతే, లేపడం అంటే పైకి కాదు, పూర్తి చేస్తారని చెప్తున్నాను అనమాట. తను చాలా కష్టపడతారు. తనకు రోజుకొచ్చి 1000 రూపాయలు వస్తాయి. మాకున్న అప్పులు అంటే పెళ్ళప్పు అయితే ఉంది, వడ్డీ కట్టుకుంటున్నాము. అప్పులకు ₹1 అనేది ఇంట్లో అయితే ఉండదు. ఏమైనా పచ్చడి వేసుకొనన్నా తినొచ్చు అంటారు కానీ అప్పులు అయితే ఉండకూడదండి. ఈ అప్పుల వల్ల మాకైతే అసలు ఇంట్లో గడవడం చాలా కష్టం. పైగా మాకు తోడు మాకు 2 పాపలు ఉన్నారు. మేము తినాలి, వాళ్ళకి పెట్టాలి. మా అమ్మమ్మ కూడా మాతోనే. మా అమ్మమ్మ మేమందరం కూడా తినాలి కాబట్టి మా అమ్మమ్మ అప్పుడప్పుడు కూలికైతే వెళ్తుంది. వెళ్ళినప్పుడప్పుడు కూడా మాకు కూరగాయలు ఇంట్లోకి తీసుకొస్తుంది. మా జ్ఞానం అయితే డామ్మున పడ్డదనమాట. దెబ్బలు తగలడం, మళ్ళీ ఏడవడం, మళ్ళీ ఆడుకోవడం అవన్నీ సహజమే. ఇంకా నేను గిన్నెలు అయితే ఆపేసాను. ఏం చేస్తాం, ఫస్ట్ మన పాప పిల్లల్ని చూసుకోవడమే కదా. పనులు చేస్తున్నామంటే చాలా ఏదో ఒకటి చేయకుండా అయితే ఉండరు. మా స్టెప్స్ చూసారా, ఒక 5 మెట్లు అయితే ఎక్కి లోపలైతే పెట్టుకోవాలి మా గిన్నెలు అనేవి. మా కిచెన్ లేదని చెప్పాను కదా, మాదైతే గోడకి అయితే గిన్నెల స్టాండ్ అయితే కొట్టేసాము. కింద రాళ్ళు పెట్టి గ్యాస్ అయితే పెట్టామన్నమాట. గిన్నెలు అయితే సదరేసుకుంటున్నాను, తోమినవి.
ఇంకా వెంటనే అన్ని పనులు జరిగిపోతూ ఉంటే మా చిన్న పాపనైతే మా మామ అయితే ఎత్తుకున్నారు కాబట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి ఉదయం పూట. ఇప్పుడైతే మాత్రం తను పడుకున్నప్పుడే నేను చేసుకుంటాను. ఈలోపు అమ్మమ్మ అయితే వచ్చేస్తుంది. తను లేస్తే మాత్రం అమ్మమ్మ అయితే ఆడించుకుంటూ ఉంటుంది. నేను బట్టలు ఉతుక్కోవడం అట్లాంటివి చేస్తాను. కిచెన్లో అయితే అన్నీ చదువుకుంటున్నా. కిచెన్ అయితే కట్టలేదు. కిచెన్ అంటే మాకు ఉన్న దాంట్లోనే కిచెన్ అనమాట. నా కిచెన్ అన్నీ దానిపైనే బల్లపైనే అన్నీ పెట్టుకుంటాను, అన్నీ చేసుకుంటాను. కింద ఒక స్టెప్ బల్ల పెట్టుకొని డాకలని గిన్నెలు అలాంటి బౌల్ ఇచ్చుకుంటాను. పక్కన బ్లాక్ కలర్ బరకం కట్టాం కదా, అవతల సైడ్ మా పెద్ద మామ వాళ్ళు ఉంటారనమాట. 2 గ్యాసుల మధ్య అడ్డు ఉండాలంటే బరకం కట్టాం, లేకపోతే కట్టే వాళ్ళమే కాదు. ఇంకా మా పాపనైతే రెడీ చేస్తున్నా. ఎందుకు రెడీ చేస్తున్నా అంటే మా ఊళ్ళో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. 6వ నెల అన్నం ముట్టిస్తున్నారు. నేను ఫంక్షన్ల దగ్గరికి వెళ్ళి ఫోన్ పట్టుకొని వీడియో తీసేంతగా డెవలప్ అయితే అవ్వలేదు. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా తీస్తాను. మన ఛానల్ మంచిగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా తీస్తాను. వెళ్ళాలని కూడా తీస్తాను. మా పాపనైతే రెడీ చేస్తున్నా చూసారా. అక్కడ ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి నన్ను రెడీ చేయి అంటుంది. పిల్లలతో పాటు వెళ్దామని, వదిన వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో వెళ్దామని. వీళ్ళందరూ మా వాళ్ళే మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట. గోల తట్టుకోలేక తననైతే రెడీ చేసేస్తున్నాను. నేను తర్వాత రెడీ అయ్యి వెళ్దామని. మా చిన్న పాప అయితే మా అమ్మమ్మ పట్టుకుంటుంది, దగ్గరే ఉంటుంది. పాపతో పాటు నేను, జ్ఞానవి అండ్ మా మామయ్య వాళ్ళ ఆవిడ అక్క మేమైతే వెళ్ళి వస్తాము పిల్లలతో పాటు. పిల్లలంటే మా వదిన వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళే. మా చిన్నుగాడు చూసారా కెమెరా ముందుకు వచ్చేసి ఎట్లా చూస్తుందో ముద్దుగా. మా చిన్ను బంగారు మీది నా చిన్న పాప అనమాట. తన చిన్నుగాడి ఒక పాట ఉంది. ఆ పాట కూడా త్వరలో మీకు పాడి వినిపిస్తాను. తనకైతే ఒక చిన్న పిల్లకైతే వేస్తున్నా. మా మామకైతే తన హెయిర్ వదిలేస్తేనే ఇష్టం. నాకేమో ఒక చిన్న పిల్లకేసి పువ్వు పెడితే ఇష్టం. ఆడపిల్లలు పువ్వు పెడితేనే కదా అందంగా ఉంటారు. మా పాప కూడా దువ్వుతుంది చూసారా, దువ్వాన తీసుకొని వాళ్ళ అక్కకు దువ్వ, నాకు దువ్వ. ఏం చేస్తాం, పిల్లలతో ఇట్లానే ఉంటుంది డైలీ రొటీన్ మొత్తం. తననైతే రెడీ చేసేస్తున్నాను. నేను తర్వాత రెడీ అవుతాను. వంటలు చేయడం, పనులు చేసుకోవడం కంటే పిల్లలు రెడీ చేయడమే పెద్ద టాస్క్ అండి. అసలు 2-3 పిల్లలు ఉండేవాళ్ళు ఎలా తట్టుకుంటున్నారో అర్థం కాదు. నేను 2 పిల్లలకైతే డంగ్ అయిపోతున్నాను. చూసారా మా జ్ఞానవి ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి అయితే అమ్మమ్మ కొనుక్కొని వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇవే కదా డ్రెస్సులు ట్రెండ్, అంటే ఇప్పుడు కాదు కొంచెం ముందు. తనను రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చి నేను కుట్టించుకున్నదే. నాకైతే 800 అయిపోయిందండి అది కుట్టించుకోవడానికి. శారీ అయితే ఆన్లైన్లో తీసుకున్నది 200. కుట్టించుకోవడానికి ఒక 800, మొత్తం 1000 రూపాయలు. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.